ఫ్రాన్స్లో టామ్స్టన్ హిల్ అనే ఒక ఆయన ఫ్రెంచ్ నేషనల్ హాలిడే రోజు తన తల్లిని చూడ్డానికి తన ఊరు నుండి కారులో బయలుదేరాడు. టామ్స్టన్ హిల్ డయాబెటిక్ పేషెంట్. 2 గంటల కార్ డ్రైవ్ తర్వాత పాట పాడాల్సిన టైం అయింది. అదేనండి టాయిలెట్ ప్రాబ్లం. ఎక్కడ వాష్రూమ్ కనబడతాయా అని చెప్పి హైవే పైన స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళసాగాడు. అన్ని వాష్రూమ్స్ హైవే పైన క్లోజ్ చేసి ఉన్నాయి. టామ్స్టన్ హిల్ కి అప్పుడు లైట్ వెలిగింది. ఆ రోజు నేషనల్ హాలిడే అవ్వడం వల్ల హైవే పైన వాష్రూమ్స్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయని. ఇంకా చేసేదేం లేక లెఫ్ట్ సైడ్కి కార్ తీసుకుని ఒక విలేజ్లోకి తన కార్ని స్పీడ్గా పోనిచ్చాడు, ప్రెషర్ తట్టుకోలేక. అంత స్పీడ్గా వెళ్తున్న కార్ను చూసి ఓ పోలీస్ ఆయన ఆ కార్ను ఆపి చలానా రాస్తాను అని బెదిరించాడు. కానీ టామ్స్టన్ హిల్ తన బాధంతా చెప్పుకున్నాక జాలిపడి దగ్గరలోనే ఉన్న ఓ పెట్రోల్ బంక్కి దారి చూపించాడు, అక్కడ వాష్రూమ్స్ ఉంటాయని. పెట్రోల్ బంక్కి వెళ్ళిన టామ్స్టన్ హిల్ కి నిరాశ ఎదురైంది. అక్కడ బాత్రూంలకు బయట నుండే లాక్ చేయబడి ఉంది. ఉస్సూరంటూ ఇక చేసేదేమీ లేక తిరిగి కారెక్కి విలేజ్లోకి పోనిచ్చాడు. ఒక ఇంటి ముందు కారు ఆపి ఆ ఇంటి వాళ్ళను వాష్రూమ్ని కొద్దిసేపు వాడుకోవడానికి రిక్వెస్ట్ చేద్దామని చెప్పి కాలింగ్ బెల్ నొక్కాడు. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ నొక్కినా ఎంతసేపటికి ఎవరూ రాలేదు. ఎందుకంటే టామ్స్టన్ హిల్కి తెలియదు ఆ ఇంటి ఓనర్ ఆ రోజే మరణించాడని. తిరిగి మళ్ళీ కారెక్కి డ్రైవ్ చేసుకుంటూ ఓ పెద్ద మాల్ కనిపిస్తే ఆ పెద్ద మాల్ దగ్గర ఆగాడు. ఆ ఊళ్ళో ఆ మాల్ షాపింగ్ మాల్ ఏమో అనుకుని లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక ఫ్యూనరల్ పార్లర్. ఫ్యూనరల్ పార్లర్ అంటే చనిపోయిన వాళ్ళను తీసుకొచ్చి స్నానం చేయించి సూట్ వేయించి లాస్ట్ కార్యక్రమాలన్నీ చేయించి ఆ చేసే ఒక రకమైన ప్లేస్ అన్నమాట. అలాంటి ప్లేస్లో ఒక డెడ్ బాడీ ఉంది బల్ల మీద. ఆ పక్కన ఒక అటెండర్ కూర్చొని ఉన్నాడు. ఆ అటెండర్ ఇతన్ని చూసి అక్కడున్న ఒక పుస్తకంలో పేరు రాయమన్నాడు. అప్పుడు టామ్స్టన్ హిల్ నేను బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి వచ్చాను అని గొనిగాడు. ఓకే, మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ ముందు ఇక్కడ మీ నేము అడ్రస్ సైన్ చేయండి అన్నాడు. సరే అని చెప్పి సైన్ చేసి తన డీటెయిల్స్ ఇచ్చి తన పని తను చేసేసుకుని హాయిగా వెళ్ళిపోయేటప్పుడు అటెండర్ని తిరిగి అడిగాడు, ఎందుకండి నా డీటెయిల్స్ అన్నీ అడిగారు, నేము అడ్రస్ అవన్నీ అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడు, నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నేను అడిగాను, నాకు ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఏమీ తెలియదు అని చెప్పి. సరే అని చెప్పి టామ్స్టన్ హిల్ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగిన 3 నెలలకు టామ్స్టన్ హిల్ ఇంట్లో ఫోన్ మోగింది. ఓ లాయరు తనను తాను పరిచయం చేసుకుని ఫోన్లో ఈ నెల 2న మిస్టర్ స్టాన్లీ ముర్రే డెడ్ బాడీ పక్కన ఉంచిన బుక్లో సైన్ చేసింది మీరేనా అని అడిగాడు. తను టామ్స్టన్ హిల్ ఆ విషయం గుర్తు తెచ్చుకొని ఆ రోజు బాత్రూమ్ యూజ్ చేసుకోవడం గుర్తుకు వచ్చి అవును నేనే అని చెప్పాడు టామ్స్టన్ హిల్. కంగ్రాచులేషన్ టామ్స్టన్ హిల్, స్టాన్లీ ముర్రే గారి కంప్లీట్ ఆస్తికి మీరే వారసులు. ఆయన బతికినంత కాలం పిసినారిగా ఉన్న ఆయన తను చనిపోయాక ఎవరైతే తన శవాన్ని చూడ్డానికి విలేజ్ నుండి వస్తారో వాళ్ళకే తన ఆస్తి అంతా చెందాలని వీలునామా రాశాడు. కాబట్టి తన ఆస్తికి మీరే కంప్లీట్గా హక్కుదారు ఇప్పుడు అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ లాయర్. ఇది నిజంగా ఫ్రాన్స్లో జరిగిన కథ. అదృష్టం తలుపు తట్టింది, ధనలక్ష్మి కాలింగ్ బెల్ కొట్టింది టామ్స్టన్ హిల్కి. కానీ మనం కూడా ఏదన్నా నిరాశలో ఉన్నప్పుడు రేపు అనేది ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఎప్పుడూ హోప్ని విడిచిపెట్టొద్దు. ఎంతటి నిరాశ పరిస్థితులు ఎదురైనా సరే, ఏమో గుర్రం ఎగరొచ్చు కదా, టామ్స్టన్ హిల్కి జరిగినట్టే మనకు కూడా జరగచ్చు కదా. అందుకే మీ ప్రయత్నం మీరు చేయడం మానకండి. స్పెషల్గా చాలామంది స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి భయపడతా ఉంటారు. ఏమో ఇంటర్వ్యూ ప్యానల్లో మీ ఫ్రెండ్ లేదా మీ రిలేటివ్ ఎవరైనా ఉండొచ్చు కదా, ట్రై చేయండి. ట్రై చేస్తే పోయేదేం లేదు కదా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద లక్ ప్రాప్తిరస్తు. Thank you all. Bye bye. Chalo.